Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is there. Akkada. The text is from Psalms 66 verse 6. 66వ కీర్తన 6వ వచనం. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడక చే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. ది స్ట్రైకింగ్ అసర్షన్ త్రూ ద ఫ్లడ్. వాక్యముగా గమనించినప్పుడు సముద్రమును ఎండిన భూమిగా చేసెను. ఇట్స్ ద ప్లేస్ వేర్ వీ మైట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ నథింగ్ బట్ ట్రబుల్స్, టెర్రర్, యాంగ్విష్ అండ్ డిస్మే. ఈ స్థలం ఎలాంటిదనగా అక్కడ కష్టములు, భీతి మాత్రం కాకుండా నిరాశ అనేది అక్కడ ఉంటుంది. అలాంటి స్థలంలోనే దేర్ డిడ్ బి రిజాయిసింగ్. సముద్రం ఎదురైనది ఇశ్రాయేలు ప్రజలకు, ఎర్ర సముద్రం ఎదురైనది. కానీ అలాంటి కష్టకరమైన, బాధాకరమైన, భీతిని కలిగించే స్థలంలో ఉన్నప్పుడు కూడా అక్కడ వారు సంతోషించినారు. ఎందుకనగా ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. హౌ మెనీ దేర్ ఆర్ హూ క్యాన్ ఎండోర్స్ దిస్ యాజ్ దేర్ క్లైమాక్స్ ఎక్స్పీరియన్స్? దేర్ ఎంతమంది జీవితంలో ఇలాంటి అనుభవం ఉన్నదో ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి. దేర్ ఇన్ ఎ వెరీ scenes of distress and sadness will experience the mighty power of God. You can see the wonder deeds of God. అలాంటి స్థలం, అక్కడ దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాము. వాక్య భాగంలో 5వ వచనం, దేవుని ఆశ్చర్యకారం చూడరండి, నరుడు ఎడల ఆయన చేసే కార్యం చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రం ఎండిన భూమిగా చేసెను, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి అన్నమాట చూస్తున్నాం. అక్కడ దేవుని యొక్క వాగ్దానములని ప్రకాశిస్తాయి. ఆ స్థలంలోనే హౌ బ్రైట్లీ shine its promises there. In the days of prosperity, we cannot see the brilliance of there. అభివృద్ధి పొందుతున్న స్థలములో we cannot see the brilliance of there. అక్కడ యొక్క అద్భుతాన్ని మనం చూడలేకపోతాం. మనం ఉదయకాలం మనం గమనించినప్పుడు, మధ్యాహ్న కాలం కానివ్వండి, సూర్యుడు ప్రకాశిస్తాడు. We cannot see the stars. పగటి వేళలో మనము నక్షత్రాలను చూడలేము. ఆకాశం యొక్క అందాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను మనం చూడలేము. Only in the night you can see the brilliance of stars and the moon. Only in the night. రాత్రి సమయంలోనే నింగిలోని నక్షత్రములను చంద్రుని చూడగలం, ఎంతో సంతోషించగలం. You can see the brilliance of stars and the moon only in the night, not in the daylight. ప్రాస్పెరిటీ ఉన్న సమయంలో కాదండి, చేదు అనుభవం గుండా మనం వెళుతున్నప్పుడు you can see the beauty of Jesus. You can see the wonder deeds of God. There అక్కడ ఆ సముద్రము దగ్గర వారు దేవుని మహిమను చూడగలిగారు.
దేవుని ఆశ్చర్యకాలు చూడగలిగారు. సముద్రం ఎండిన భూమిగా అయిపోయినది. కష్టకాలంలోనే, చీకటి కాలంలోనే, కాలరాత్రులను దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం, దేవుని యొక్క ప్రకాశం చూడగలుగుతాం మనం. కాబట్టి మన జీవితంలో అక్కడ అనుభవం అనేది మన జీవితంలో పొందాలి. అక్కడ మేము ఆనందు సంతోషించింది. కష్టకాలం ముందు దేవుని తొలగించినప్పుడు దేవుని రిజాయిసింగ్ గాడ్. కానీ భయపడకూడదండి. చీకటి రాత్రులు మన జీవితం సంభవిస్తుంటాయి. కానీ ఆ చీకటిలోనే దేవుని యొక్క అదృశ్యమైన శక్తిని, దేవుని ప్రేమను, దేవుని కార్యాలను చూడగలం. ఆర్థిక చూడటానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచునుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పగటి వేళలో చూడలేని మీ మహిమను తండ్రి రాత్రి వేళ చూడగలుగుతాం నాయన. అక్కడ ఆ స్థలంలో తండ్రి మేము ప్రత్యక్షతను పొందగలుగుతాం. ఆనాడు సముద్రమును ఎండిన నేలగా చేశారు తండ్రి. ఎంత గొప్ప అద్భుతం తండ్రి. అక్కడ మేము ఆయన సంతోషించమని మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. మరి అనుభవం ప్రతి బిడ్డను నడిపించగలందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనత మీకే చెల్లిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును కాక. ఆమేన్.